నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆలస్యం ఎందుకు అవుతుందనేది ఒక చర్చ అవుతుంది అనుకోండి. అయితే అంటే తొలిసారి 12 మంత్రులతోటి కొలువైన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరో 6 మంత్రులతో విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ 6 మంత్రులకు సంబంధించిన లిస్టు కూడా రేవంత్ రెడ్డి గారు అధిష్టానం సమర్పించినట్టు కూడా సమాచారం. అయితే ఈ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీ కోదండ రామ్ అంటాం కదా, అతనికి మంత్రి పదవి రావచ్చు అని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే 12 మంత్రులు ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో దాదాపు 7 మంది కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మరి కోదండరామ్ గారు ఓసీ అవుతాడు కాబట్టి మరి కోదండరామ్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతుంది. డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జిల్లాల వారిగా తీసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యాలు లేవు. మరి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. కానీ దానం నాగేంద్ర మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయిన సంగతి తెలిసే. కాబట్టి దానం నాగేంద్ర కానీ కోదండరామ్ కానీ మంత్రి పదవి ఇవ్వచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ చేరిన నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసేసింది. అయితే హైకోర్టు చెప్పింది ఏంటంటే ఈ అసెంబ్లీకి సంబంధించి మేము కలుగజేసుకోలేము, ఈ స్పీకర్ని తొందరగా నిర్ణయం తీసుకోండి అని మాత్రం ఆదేశించింది అంతే. కాబట్టి ఒకవేళ హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకుని ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం దానం నాగేంద్రకి ఇస్తే అతను బీఆర్ఎస్ నుంచి వచ్చిండు ఒకటి. అది మరి అతని ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఉండదా కూడా తెలియదు, స్పీకర్ ఏంటి తెలియదు కదా. కాబట్టి ఈసారి అధిక శాతం మొగ్గు మాత్రం కోదండరామ్ వైపుకే మొగ్గు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి చైర్మన్గా ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కోదండరామ్ గారిని పక్కన పెట్టిన ప్రచారం కూడా జరిగింది, ఆయనకు సరైన ప్రియారిటీ ఇవ్వలేదని. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించిన కోదండరామ్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టొచ్చు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన కూడా తెలుస్తుంది. కాబట్టి కోదండరామ్ గారికి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఏంటంటే ఇప్పటికే సామాజిక వర్గాలుగా తీసుకుంటూ ఓసీలకు ఎక్కున్నారు కాబట్టి సామాజిక వర్గాల వారిగా ఈ 6 ఎక్కువ ఉండొచ్చు అని కూడా అనుకుంటారు. కానీ ఎవరు మన రేవంత్ రెడ్డి అధిష్టానానికి సంబంధించిన నివేదికలో మాత్రం అంత ఓసీలే ఉండు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి సరే, ఏది ఏమైనా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు కాబట్టి, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్న కోదండరామ్ గారిని మంత్రివర్గంలోకి రేవంత్ రెడ్డి తీసుకుంటాడు అన్న బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కోదండరామ్కు మంత్రి పదవి వరించవచ్చు అనేది మాత్రం ఇది రాజకీయ పరిశీలకుల అంచనా.